వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నాతో పాటు మీరు కూడా తిరుపతికి వచ్చేసండి. తిరుపతికి వెళ్దాం. మన వరంగల్లో ఒక మినీ తిరుపతి లాగా సేమ్ టు సేమ్ ఉన్నారు తిరుపతి వెంకన్న స్వామి, నా ఫేవరెట్ గాడ్. సో ఎంత బ్యూటిఫుల్ ఉన్నారు తెలుసా. నేను లోపలికి వెళ్ళడంతోనే అదే టైంకి ఆరతి జరుగుతుంది. అంత డివైన్ ఫీలింగ్ ఇచ్చింది. సేమ్ వెంకటేశ్వర స్వామి మనం తిరుపతిలో ఎలా అయితే చూస్తామో సేమ్ అలానే ఉన్నాడు. అండ్ ఎవరైతే విజిట్ అవ్వాలనుకుంటున్నారో మట్టవాడలో ఉంది, కంపల్సరీ విజిట్ అవ్వండి. ఒక మీరు తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్న ఫీలింగ్ మాత్రం వస్తుంది. అది పక్కా రాసి పెట్టుకోండి. ఆ తర్వాత మేము అనంత పద్మనాభ స్వామి రూపంలో ఉన్న వినాయకుడి దగ్గర కూడా వెళ్ళాము. ఇది వచ్చేసి గోవిందరాజుల గుట్ట దగ్గర ఆ లైన్లో ఉంటుంది. ఇది కూడా చాలా బ్యూటిఫుల్ ఉంది. ఇవి రెండైతే అసలు నిజంగా చెప్పాలంటే అసలు యాంటిక్ పీసెస్ అసలు ఎక్కడా పెట్టుండరు. పెట్టినా కూడా ఇంత బ్యూటిఫుల్ ఉండవు అని నాకు అనిపించింది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది. నేను తమిళనాడులో అనంత పద్మనాభ స్వామిని దర్శనం చేసుకున్నాను. 3 ద్వారాల నుంచి మనకి ఎలా అయితే కనిపిస్తాడో సేమ్ యాజ్ ఇట్ ఈస్, కొంచెం కూడా ఎలాంటి తేడా లేకుండా అంతే బాగుంది. సో ఎవ్వరు ఈ వినాయకుడిని చూడడం అస్సలు మిస్ అవ్వకండి, వరంగల్లో ఉన్న వాళ్ళు మాత్రము. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్.